తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఆలోచన చేసి ఓటు వేయండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం అభివృద్ధి జరిగింది? మీ బతుకులు మారలేదు. మీ బస్తీలు కాలనీలలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మీ బతుకులు గట్లనే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేలాది కోట్ల రూపాయలకు, వందలాది ఎకరాల ఫామ్ హౌస్ లకు ఎదిగినరు. 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టుకున్నారు. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మీ బస్తీలలో పుట్టిండు. మీ కష్టాలలో, మీ నష్టాలలో, మీరున్నటువంటి దుఃఖంలో మీకు చేయూతను అందించిండు. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవలు చేసి మీకు అండగా నిలబడ్డాడు. మీ బస్తీ వాసుని, మీ కాలనీ వాసుని మీ ఇంట్లో ఒక సోదరుడు లెక్క భావించి 2వ నంబరు చేతు గుర్తు మీద ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ బతుకులు మారుతాయి. మీ బస్తీలు బాగుపడతాయి. మీ కాలనీలు అభివృద్ధి చెందుతాయి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించండి. ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అద్దంలా మెరిసే విధంగా తయారు చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.